దోస్తులు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీ సపోర్ట్ ఇంకా ఇంకా ఇలాగే కంటిన్యూ చేయండి. మీరైతే మంచిగా కామెంట్ చేస్తున్నారు, మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న కొండయ్య అండ్ ఉమారానికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. మీరు నిండు నూరేళ్లు చల్లగా మీరు పిల్ల పాపలతో దేవుడి దీవెనలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఎంఎన్ కార్టూన్ తరపున అందరి తరపున మీకు వెడ్డింగ్ యానివర్సరీ అండి. మీకు విషెస్ చెప్పమని చెప్పారు శివజ్యోతి గారు. థ్యాంక్ యూ అమ్మ, గాడ్ బ్లెస్ యూ. మీరు ఇలాగే కంటిన్యూగా మన ఛానల్కి సపోర్ట్ ఇస్తూ ఉండండి. మీకు ఇంకా మంచి మంచి స్టోరీస్ అయితే ముందు ముందు ఇస్తాము. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, మీ దాంపత్య జీవితంలో ఎలాంటి కలతలు రాకుండా ఆ దేవుడి దీవెనలు ఎల్లప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. కొండయ్య అండ్ ఉమారాణి గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మా ఎంఎన్ కార్టూన్ తరపున మేమైతే కోరుకుంటున్నాం. శివజ్యోతి గారు చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్కి. ఇంకా ఇంకా ఎవరైనా మీరు విషయం చెప్పాలి అనుకుంటే ఒక రోజు 2 రోజుల ముందు మీరైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా బిలేటెడ్ అయినా ఖచ్చితంగా చెప్తామండి. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీను. నా తరపున కూడా కొండయ్య అండ్ ఉమారాణి గారికి వెడ్డింగ్ హ్యాపీ యానివర్సరీ అండి. మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 6th రోజు, 7th రోజు, 8th రోజు కంటిన్యూగా మీకు విషెస్ చెప్తూనే ఉన్నామండి. ఎవరికైనా మిస్ అయితే క్షమించాలి. మేము కామెంట్ చూడకపోవడమో లేదంటే మేము వీడియో పోస్ట్ చేశాక మీరు కామెంట్ చేయడమో అలాంటివి జరిగితేనే మిస్ అవుతుంది తప్ప మామూలుగా అయితే మిస్ అవ్వదండి. విషెస్ అయితే ఖచ్చితంగా చెప్తాము. మీరు ఒక రోజు ముందు వీడియో కింద కామెంట్ చేశారంటే మీకు ఖచ్చితంగా విషెస్ చెప్తాం మా తరపు నుంచి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మా ఎంఎన్ కార్టూన్ తరపున మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మంచి రెస్పాన్స్ వస్తుంది ఎంఎన్ కార్టూన్కి. వీడియోకి కింద కామెంట్లు అయితే మంచి పాజిటివ్గా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒక్కొక్కరి పేరు అయితే మెన్షన్ చేసి చెప్తే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది. ఒకరోజు మళ్ళీ లైవ్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి మీకు థ్యాంక్స్ చెప్పడానికి ప్రత్యేకంగా లైవ్ అయితే స్టార్ట్ చేద్దాము. వీలు అవ్వట్లేదండి వీళ్ళు లైవ్లోకి రావడానికి, అందుకే లైవ్ ఇవ్వట్లేదు. వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. బాగుంది వీడియో మాత్రం. లతకి డెలివరీ టైం వచ్చేసింది. లతని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది వీడియో ఉంటుంది, చూడండి. చూసి ఎంజాయ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం చేస్తున్నావే అట్లా మెలకలు తిరుగుతున్నావు? అగ్గి పడుతున్నాను జీ. నా బొంద అగ్గిపోయడం కాదు, ఎన్నిసార్లు చెప్పాలి? సిగ్గుపడుతున్నాను. అదే సిగ్గుపడుతున్నాను జీ. సరేలే, ఇంతకీ నువ్వు ఎందుకు సిగ్గుపడుతున్నావు? నాకి మీకోసం ఒక ప్రేమ కేక రాసింది. ప్రేమ కేక? ఓ ప్రేమ లేఖనా? సరే చదువు నీ ప్రేమ కేక. అదే ప్రేమ లేఖని. ప్రియమైన భర్తగాడికి నాది యొక్క పిండము. పిండం కాదే నీ మొహం మండ, దండము. అదే భర్తగాడు. మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాది ఒళ్ళు ఎంతో పులిసిపోతున్నది. నువ్వేమైనా పులిసిపోవడానికి దోశల పిండివా, ఇడ్లీ పిండివా? పులిసిపోవడం కాదే, పులకరించిపోతున్నా అనాలి. అదే భర్తగాడు. మీది మంచి మనసుకి ఎల్లప్పుడు నాది మనసు అరిగిపోతున్నది. నా బతుకు అరిగిపోవడం ఏంటే, కరిగిపోవడం అనాలే. నవ్వాలా ఏడవాలా ఏం అర్థమైతలేదే. అదే భర్తగాడు. నీ తెలుగు తెల్లారినట్టే ఉంది. మనము ఎల్లప్పుడు ఇద్దరము ప్రేమ పావుల్లా ఉండాలి. ప్రేమ పావులు కాదే, ప్రేమ పావులల్లా ఉండాలి అనాలి. మీకు ఎల్లప్పుడు నాకి తొండగా ఉండాలి. తొండగా ఉండాలా? అండగా ఉండాలి అనే నీకు దండం పెడతా. తెలుగును మొత్తం నాశనం చేస్తున్నావు కదే. మిమ్మల్ని జీవితంలో ప్రేమగా చూసుకుంటూ పైకి పంపిస్తాను. పైకి పంపిస్తాను కాదే, పైకి తీసుకొస్తాను అనాలి. అదే భర్తగాడు. ఈ తెలుగుకు సార్థం పెట్ట. నాది ప్రేమ లేక మీకు
మీకు ఎట్లా అనిపించినది? బహు సరే, తరలే. అద్భుతంగా ఉన్నది. ఎన్నెన్నో అనుకుంటాం. అమ్మా అబ్బా బా పెయిన్ వస్తుంది అమ్మా. ఏమండి? లత ఏమైంది? ఏమైతుంది బంగారం చెప్పు. పొత్తి కడుపులో బాగా నొప్పి వస్తుందండి. అసలు భరించలేకపోతున్నానండి. అమ్మా చాలా సేపటి నుంచి వస్తుంది కానీ ఇప్పటి వరకు ఓర్చుకున్నానండి. ఇప్పుడు ఎక్కువైపోయిందండి. అయ్యో లత డెలివరీ పెయిన్స్ వస్తున్నట్టున్నాయే, నాకు కాలు ఆడట్లేదు. గంగకు ఫోన్ చేస్తాను. గంగా ఫోన్ రింగ్ అవుతుంది చూడు. ఎవరు ఈ టైంలా? బా ఈ టైంలో ఎవరండి ఫోను? చూస్తే కదా తెలిసేది. హలో గంగా. ఆ రాజా చెప్పు, ఈ టైంలో ఫోన్ చేసా? లతకు బాగా పెయిన్స్ వస్తున్నాయి గంగా, నాకేం తోచట్లేదు. జర వస్తావా? హాస్పిటల్కి వెళ్దాము. అయ్యో అవునా, ఇప్పుడే వస్తున్నాను. నువ్వేం కంగారు పడకు, నేను వస్తున్నాను. సరే గంగా, నువ్వు వచ్చేదాకా ఎదురు చూస్తాను. జర త్వరగా రావా? ఇప్పుడే వస్తున్నాను రాజా. 5 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను. నువ్వేం టెన్షన్ పడకు. సరే గంగా, త్వరగా రా. జర ఏమైందంటనే? లతకు పెయిన్స్ వస్తున్నాయంటండి. నేను వెళ్తాను. హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సి వస్తుందేమో. పాపం రాజా టెన్షన్ పడుతున్నాడు. సరేనే, వెళ్ళిరా మరి. లత ఏం టెన్షన్ పడకే బంగారం, నేనున్నాను కదా. గంగకు కూడా కాల్ చేశాను, వస్తాదంట. సరే గాని ఒకసారి అత్తయ్యకి చెప్పి రండి, హాస్పిటల్కి లతను తీసుకెళ్తున్నాను అని. సరే ఉండు, నేను ఇప్పుడే చెప్పొస్తాను అమ్మకు. లత రాజా వచ్చావా గంగా? నాకైతే కాలు చేతులు ఆడట్లేదు. నువ్వు లత దగ్గర 2 నిమిషాలు ఉండు, అమ్మకు చెప్పొస్తాను ఈ విషయం. సరే చెప్పిరా పో రాజా. లత నువ్వేం టెన్షన్ పడకు, కూల్గా ఉండు, ఏం అవ్వదు. 5-10 నిమిషాలల్లా ఎట్లా అయిపోతుంది డెలివరీ. టెన్షన్ ఒకటి పడకపోతే చాలు. బాగా నొప్పి వస్తుంది గంగా, అసలు సుధరించట్లేదే. అదే ఏం అవ్వదు, నువ్వు టెన్షన్ పడకు. అంబులెన్స్కు ఫోన్ చేయాలి, 1 నిమిషం ఉండు. హలో 108 అండి? నమస్తే అండి, రామాపురం విలేజ్ నుంచి మాట్లాడుతున్నాం మేము. చెప్పండి మేడం, ఏంటి ప్రాబ్లం? ఇక్కడ లత అని డెలివరీ పేషెంట్ ఉందండి. పెయిన్స్ వస్తున్నాయి, కొంచెం అర్జెంట్ రాగలుగుతారా? అడ్రస్ చెప్పండి మేడం. విలేజ్ రామాపురం అండి, హనుమాన్ టెంపుల్ పక్కనే అండి మా ఇల్లు. త్వరగా వచ్చేయండి, జర ఇక్కడికి వచ్చాక కాల్ చేయండి. ఓకే మేడం, ఖచ్చితంగా అక్కడికి రాగానే కాల్ చేస్తాం, మీరు రెడీగా ఉండండి. ఓకే సార్, ధన్యవాదాలు. ఎవరికి ఫోన్ చేశారు గంగా? 108కి ఫోన్ చేశాను రాజా, త్వరగా రమ్మని చెప్పాను. చాలా చాలా థ్యాంక్స్ గంగా. ఇవన్నీ నాకు తెలియదు కదా, నాకేమి కొత్తగా ఇవన్నీ. ఎలా ఎవరికి ఫోన్ చేస్తారో తెలీదు, కాల్ చేయి ఆడట్లేదు, టెన్షన్ అవుతుంది. అప్పటి నుంచి నీకే ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను గంగా. లక్కీగా నీకు ఫోన్ చేశాను, నువ్వు తొందరగా వచ్చేసావు. నువ్వు తప్ప ఇంకెవరున్నారు గంగా ఇంత కేర్గా మమ్మల్ని చూసుకోవడానికి? అయ్యో అదేముంది రాజా, ఒకరికొకరం సాయం చేసుకోకపోతే ఎలా? అందులో నా ఫ్రెండ్ ఇది. అమ్మా కొద్దిసేపు ఓడ్చుకో, ఇక అంబులెన్స్ వస్తుందంట. అగో అంబులెన్స్ వచ్చినట్టుంది గంగా, సౌండ్ వస్తుంది. పదండి పోదాం. నర్సావు ఏంటి ఇట్లా కూర్చుంది రూమ్ కాడ? ఏమైందే, నిద్ర పడతలేదా అట్లా కూర్చున్నావు? లేదక్క, బాగా ఉక్కపోస్తుంది ఇంట్లో, అందుకే జరసేపు ఇట్లా గాలికి వచ్చి కూర్చున్నా. అగనే మన ఊళ్ళకి అంబులెన్స్ వస్తుందేమో, ఎవరికేమైంది ఏమో ఎల్లక్క, నాకేం తెలుసు. నేను సరిగ్గా ఇప్పుడే వచ్చి కూర్చుంటి. అదే రాజా వాళ్ళ ఇంటికి పోయినట్టు పోతుంది. మరి లతకు నొప్పులు వస్తున్నాయా ఏమి? నిజంగా పక్క చెప్పినవు చెల్లె, ఇక నొప్పులు వస్తున్నట్టున్నాయి, పెద్ద హాస్పిటల్కు తీసుకుపోతున్నట్టున్నారు. మరి ఎవరికి ఏమైందవా? అంబులెన్స్ వచ్చింది ఊళ్ళకు. ఈ మధ్య అనుకుంటున్నామే, సౌండ్ వచ్చింది. ఎందుకు ఊళ్ళకి వచ్చింది అంబులెన్స్? మన ఊళ్ళకి ఎప్పుడు అంబులెన్స్ రాదు కదా. ఎవరికి ఏం కాలేదు, ఆ లతకే కావచ్చు. డెలివరీ టైం ఉంది ఇప్పుడు, కాన్పు అవుతుందిగా, ఈ 2-3 రోజులలోనే ఉంది అన్నది. నేను
అవసరానికి పోయి ఉంటుంది. ఇంకా వారం రోజులు కూడా పట్టదక్క అన్నాడు రాజా. మరి నొప్పులు వస్తున్నాయేమో, మరి హాస్పిటల్కి తీసుకుపోవచ్చు నాకు తెలిసి. అవు నిజంగా నర్స అన్నట్టు రాజపెల్లాంకి హాస్పిటల్కి తీసుకుపోతున్నట్టున్నారు. అవో రాజా వాళ్ళ పాలేరు పోతున్నాడు కదా, మనకి అన్ని తెలుస్తుంది. ఇక్కడ రాలే రామా. ఏంది ఎల్లక్కో నర్సక్క గీ రాత్రి గీల ముచ్చట పెట్టిరు ముగ్గురు. అంబులెన్స్ వచ్చింది ఎందుకురా మా ఊళ్ళకు? అదే చూస్తున్నాము ఎప్పుడు రాంది అంబులెన్స్ సౌండ్ వచ్చిందా అని. మా చిన్నమ్మ గారికి నొప్పులు వస్తున్నాయమ్మా, అంబులెన్స్ కి ఫోన్ చేసి తీసుకుపోతున్నారు ఇప్పుడే. నేను అనలేదా రాజా భార్యకి అని? అవనే నడుసా, మనం కూడా పోతుంటాం కదనే, తెలిస్తే పాపము ఆడదిక్కులేని సంసారం అయింది. ఆ లతకేమో గట్లుందే, పోనన్న పోతుంటాం తెలిస్తే ఇక తెలియదు కదా అక్క. మరి రేపు పొద్దుగానే పోదాం పాటు. పో మరి, పోయి పడుకోపోయి ఇక రేపు పొద్దుగాల పోదాం కనుక. నేను కూడా పోయి పడుకుంటాను, నిద్ర వస్తుంది. సిస్టర్ బయట గంగా మా ఆయన ఉంటారు, కొంచెం పిలవరా? నాకు బాగా నొప్పి వస్తుంది. డాక్టర్ గారిని తొందరగా పిలిచి నాకు డెలివరీ అయ్యేలా చేస్తారు, నేను భరించలేకపోతున్నానండి. సరే లత గారు, పిలుస్తాను, కొద్దిగా ఓర్చుకోండి. అదిగో వాళ్ళే వస్తున్నారు లోపలికి. సిస్టర్ జర డాక్టర్ గారిని తొందరగా పిలవండి, డెలివరీ పెయిన్సే వస్తున్నాయి లతకి. ఏమండి, నాకు బాగా నొప్పి వస్తుందండి, నేను భరించలేకపోతున్నాను. ప్లీజ్ డాక్టర్ గారిని త్వరగా పిలవండి రాజా గారు. వస్తున్నారే, కొద్దిసేపు ఓర్చుకో నా బంగారం కదా, కొద్దిసేపు ఓర్చుకోవే. అమ్మా నేను భరించలేకపోతున్నానండి, ప్లీజ్ అండి రాజా గారు, తొందరగా పిలవండి. రాజా ఏం బాధపడకు నువ్వు. రాజా నువ్వెందుకు అంతగానం బాధపడుతున్నావు? డెలివరీ పెయిన్స్ అంటే ఎలా వస్తాయి అనుకున్నావు? ఇలాగే ఉంటాయి మరి. పెయిన్స్ అన్నప్పుడు ఇక బాధపడితే అవుతుందా చెప్పు? ఒక గంట సేపు అర్ధగంటలో నీ కొడుకు బిడ్డనో ఇద్దరు బయటకు వస్తారు. బాధపడకలా, నువ్వు బాధపడుతూ ఉంటే లత కూడా బాధపడుతుంది. ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? మంచి సమయం ఇప్పుడు, నీ పిల్లలు బయటకు వచ్చే సమయం ఇది. సంతోషపడాలి కానీ ఏడుస్తారా రాజా? లేదు గంగా, దానికి ఎంత బాధ అవుతుందో ఏమో, ఏడుస్తుంది కదా, నాకు ఏడుపు వస్తుంది. ఏమైంది రాజా, ఎందుకు అలా బాధపడుతున్నావు? లతకు తొందరగా చూడండి డాక్టర్ గారు, లేడీ డాక్టర్ను పిలవండి త్వరగా, భరించలేకపోతుందంట పెయిన్స్. యూ డోంట్ వర్రీ రాజా, ఇద్దరు పిల్లలు ఇప్పుడు బయటకు వచ్చే సమయం, ఏడుస్తారా చెప్పు? ఇప్పుడు లేడీ డాక్టర్ వస్తున్నారు, వెంటనే లతని ఆపరేషన్ థియేటర్లకు తీసుకెళ్తారు. సిస్టర్, లతని ఆపరేషన్ థియేటర్లకు షిఫ్ట్ చేయండి. ఓకే డాక్టర్ గారు, షిఫ్ట్ చేస్తాను. భయపడేది ఏం లేదు రజా, అంతా మంచిగా ఉంది. ఆమెకు పెయిన్స్ వచ్చే టైం దాకా అసలు ఎదురు చూడొద్దు, కానీ ఆమెకి ఇంకా ఒక 15 రోజులైనా టైం ఉందనేసి మేము ఇంటికి పంపించేసాము. మళ్ళీ ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయి కాబట్టి పర్వాలేదు, డాక్టర్ గారు ఉన్నారు కదా అందుబాటులో, మీరేం టెన్షన్ పడకండి. భయపడకలేత, డాక్టర్ గారు అంతా చూసుకుంటా అంటున్నారు, ఇంకేంది భరోసా ఇచ్చారు కదా, డోంట్ వర్రీ అంటున్నారు. నాకైతే సంతోషంగా ఉంది, ఇప్పుడిప్పుడు నా పిల్లలు బయటకు వస్తారా అని ఎగ్జైటింగ్ గా ఉంది. రాజా నువ్వు ధైర్యంగా ఉండి లతకు ధైర్యం చెప్పాలి, అలా ఉండాలి సంతోషంగా. సరే మీరు బయట వెయిట్ చేయండి, లతని ఆపరేషన్ థియేటర్ లో షిఫ్ట్ చేస్తాం. సుధా, లతని జాగ్రత్తగా చూసుకో. నేనున్నాను కదా రాజా, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు ఉన్నావనే నాకు కొంచెం ధైర్యంగా ఉంది సుధా. నేను మేడంతో అంతా మాట్లాడతాను రాజా, మీరు బయట వెయిట్ చేయండి. లత, నేనున్నాను కదా, నువ్వేమీ దిగులు పడకు సరేనా? మన పిల్లలు ఇద్దరు మంచిగా క్షేమంగా బయటకు వస్తారు, నువ్వు హ్యాపీగా లోపలికి వెళ్ళు బంగారం. సరేనండి. లత, మేము బయటే ఉంటాము, నువ్వేం దిగులు పడకు, టెన్షన్ పడకు సరేనా? నీకేమంటే ఏమి కాదు, మేమున్నాం కదా నీకు. గంగ ఎప్పుడు నీ తోడుగా ఉంటుంది. ఏమీ నర్సు, ఎందుకు కోపంగా ఉన్నావు? నేనెందుకు కోపంగా ఉంటా? మంచిగానే ఉన్నా. కొడుకు వచ్చింది కదా, మాట్లాడినవా లేదా? మామూలుగా మాట్లాడే గానీ ఇవన్నీ అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని మందలించాలి. పెద్దోనికి కూడా చెప్పినా, జర 4 మాటలు మంచిగానే గట్టిగా తిట్టమని చెప్పినా. రేపు చూద్దాం ఈ ఫంక్షన్, ఇంటి ఫంక్షన్ అయినాక డాడీ అన్నాడు వాడు. అందుకే ఊకుంటున్నా, అవని సంగతి ఏమో చూడాలి. ఇట్లా చిన్న పిల్లోడు అవుతున్నాడా ఇంకా, కొడుకు పుట్టిండు మళ్ళా, ఇవన్నీ బాధ్యతలు ఎత్తుకోవాలని తెలియదు వానికి. సిగ్గు తప్పినోడు ఆడిడ తిరుక్కుంటా అన్ని చెడ్డ పేర్లు తెచ్చుకుంటా. ఆడవిల్లాసుంటి పిల్ల మనకి ఇంటికి ఆడవిల్లాసుంటి, దాన్ని ఊకే ఎందుకు సతాయిస్తున్నాడు వీడు? ఇదంతా చేస్తున్నది వాళ్ళ కోసమయ్యా, వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లలు మంచిగా ఉండడం కోసమే కదా. చీటికి మాటికి ఏదన్నా చిన్న మాట అంటే ఎగిరెగిరి పడుతుంది, ఒక్కటికి 4 గంటలు హరిత. దాన్ని ఎంత మంచిగా చూసుకుందామన్నా కూడా ఏదో ఒక దాంట్లో గొడవ పెట్టుకుంటుంది నాతో. ఇంటికి ఫంక్షన్ దగ్గరకు వచ్చింది, మాలిళ్ళు వస్తారు, అయినా కానీ అత్తకి ఎట్లా విలువ ఇయ్యాలో తెలియదు దొంగ ముండకు. ఊకే హరితతో ఎందుకు గొడవ పెట్టుకుంటావే నువ్వు? లేనిపోని తెచ్చుకుంటావు. నేనెందుకు ఎట్టుకుంటాయ్యా? నువ్వు కూడా నన్నే అంటావు.
అదంతా ఓని కానీ ఎప్పటికీ గొడవలతో ఎందుకే, పొద్దున్నే లేవంగానే గొడవనే, రాత్రిలో గొడవనే, రోజు ఆ కోడలతో గొడవ పడ్డదాకా నీకు మనసు పట్టదు. కానీ ఈ రూమ్ చూడు ఎట్లా డెకరేషన్ చేసిందో మన బెడ్రూమ్. చాలా మంచిగుందయ్యా. ఈ బెడ్ చూడు ఎంత మంచిగుంది, మెత్తగా. నీకు నచ్చిందా? చాలా బాగుందయ్యా. నీకోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయించిన నేను నర్సు. నా మీద ఎంత ప్రేమ అయ్యా నీకు. నువ్వు నా పెళ్ళావే, అంత పూర్తి ప్రేమ ఉండదా చెప్పు. సార్లే సంబడమిగా, ఇంత అంటే ఇంత అంటావు. ఏ నర్సు ఆగు ఆగు, సిగ్గుపడుకుంటా అట్లా పోతావేమే. ఏడికి టింగురంగా అంటూ ఊపుకుంటా బానే వస్తున్నావు. ఏడికంటవేందే, ఇలా పడుకోవడానికి వస్తున్నా. ఏం అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. అట్లంటవే మరిత, ఎంత కాదనుకున్నా నీ భర్తను కదనే నేను. మొయ్ నోర్ మొయ్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. పడుకుంటాడు నల్లి ముచ్చంలాగా మెల్లగా వస్తున్నాడు పడుకుంటా అని. చేసేటి ఏమో దొంగ పనులు, చూస్తే అమాయకంగా కనిపిస్తారు. మళ్ళా తల్లి కొడుకులందరూ అంతే. గంగా నేను గడ్డి కోసుకురాని కోత, నువ్వు పాలు విండి ఇళ్ళలో పాలు పోసిరా. సరేనయ్యా, తొందరగా రాపో నువ్వు. నేను హాస్పిటల్కి పోవాలి. మళ్ళా లతను హాస్పిటల్లో అడ్మిషన్ చేసి వచ్చినాం రాత్రి. సరేనే, తొందరగా పోయి కోసుకొని వస్తా, నువ్వు తొందరగా పని చేసుకో. సరే చేసపో. వంట చేయాలి, పాలు విండాలి, పాలు ఇళ్ళలో పోసి రావాలి, హాస్పిటల్కి పోవాలి. ఇన్ని పనులున్నాయి నాకు. మరి గడ్డి సాయంత్రం కోసుకొస్తున్నాయే, పాలు పోసి రావన్నా నేనుండి. వద్దయ్యా, నీ పని నువ్వు చేసుకో. నేను తొందరగా చేసేస్తలే, నీకేం టెన్షన్ లేదు. నువ్వు పోయి గడ్డి కోసుకరా, మళ్ళీ ఆగమైతుంది అప్పటికి. సరే మరి, మంచిది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బర్రె ఉంటే ఒక బానిస ఉండాలంటారు పెద్ద మనుషులు. నిజమేనండి, ఇంట్లో పని ఒడవదు. ఇంట్లో వంట చేసుడు, ఈ బర్రె పాలు విండు, ఆవులను చూసుకునుడు, గడ్డి మేతేసుడు, ఇవన్నీ చాలా కష్టమైతుంది. బర్రెకు ఒక బానిస ఉండాలనేది మంచిగా పెట్టిరు పెద్ద మనుషులు అయితే. మా ఆయన అయితే అప్పట్లాగా లేడు, జర పని అన్ని వింటున్నాడు, అన్ని చేస్తున్నాడు పాపం. ఇక లతను రాత్రి హాస్పిటల్లో అడ్మిషన్ చేసి వచ్చినాం కదా, ఈరోజు డెలివరీ చేస్తామన్నారు. ఇక అప్పట్లో తొందరగా నేను పని చేసుకొని పోదామంటా అని తొందరగా పాలు విండుతుంది. గంగక్క అయినయా పాలు విండు. అగో హరిత రానే వచ్చింది, పాలు పోయాలిగా. దాదా హరిత అయినదా? ఏమక్క లేటుగా లేచినావా ఏంది ఈరోజు? ఏ లేదు హరిత, తొందరగానే లేచినానే. రాత్రి హాస్పిటల్కి పోయినా కదా, అందుకే ఇగో హాస్పిటల్ నుంచి మళ్ళా మస్కులో 4 గంటలకే వచ్చి ఈ ఇంటికాడ పని అంతా చేసుకొని మళ్ళా పోదామంటా అని త్వరగా చేస్తున్నానే. అయినట్టే ఇక పని, వంట కూడా అయిపోయినట్టే. ఇక పోవాలి మళ్ళీ హాస్పిటల్కి. ఏమైంది? ఎవరికి హాస్పిటల్కి హడావుడిగా మాట్లాడుతున్నావు? ఎవరికి ఏమైంది చెప్పక్క? అదే హరిత, లతకు రాత్రి నొప్పులు వచ్చినాయి. ఇక టైం అయిందన్నారు డాక్టర్లు, అడ్మిషన్ చేస్తామన్నారు. నార్మల్ కాన్పు అయితే కాదంట, ఇక ఆపరేషన్ చేసి తీస్తామన్నారు పిల్లలను. 2 కవల పిల్లలు కదా, నార్మల్ కాన్పు ఏడికైనా కాదు కదా, అందుకే ఇక అడ్మిషన్ చేసినాము. రాజా టెన్షన్ పడబట్టిండు. ఇక దగ్గరుండి అడ్మిషన్ అంతా అయిపోయినాక జాగ్రత్తలు చెప్పి వచ్చింది. ఇప్పుడు మళ్ళా పోవాలి హరిత. అవునా అక్క, నాకు తెలియదు. నేను కూడా వస్తుంటే హాస్పిటల్కి. లతకి ఇప్పుడు ఎట్లుంది మరి, మంచిగానే ఉందా? మంచిగానే ఉంది హరిత, డాక్టర్లు కూడా అంతా మంచిగానే ఉంది. పొద్దున 10 గంటలకు 11 గంటలకల్లా ఆపరేషన్ చేస్తామన్నారు హరిత. మంచిగా కావాలక్క. లతక్క చాలా మంచిది, రాజుబాబు కూడా చాలా మంచి వ్యక్తి అక్క. మాకైతే మస్తు హెల్ప్ చేసిర్రు. ఇక శ్రీధర్ ఏమో గట్ల చేసిండు, కానీ అది ఇంకా వాళ్ళ మనసులలో పెట్టుకోకుండా మమ్మలను క్షమించేసిండు అక్క. శ్రీధర్ని కూడా క్షమించిండు. బావ మంచోడు. మంచోళ్ళకి ఎప్పుడైనా దేవుడు అంతా మంచిగా చూస్తాడు హరిత. ఏం చేస్తాం ఇక, కొంచెం ఇక ఎవ్వరు పెద్దలు లేక వాళ్ళకు ఇబ్బంది ఉంది. కానీ ఇక అన్ని విధాల నేనున్నా కదా. మీ అత్త కూడా వస్తుండొచ్చు జరేకల్లా. వస్తుంది, ఇంకేం పని చేస్తుంది మరి ఇంట్లో. అన్నీ మేమే చేస్తాం.
చేస్తాము. ఏదో జర్ర తలనొప్పి వచ్చి పడుకున్నందుకే నిన్న ఆగమాగం చేసి తిట్టింది, అడ్డమైన మాటలు తిట్టింది. దాని మొక్కల మనవాడ వస్తుందేమో, ఇంకేం చేస్తుంది ఇంట్లో. ఇక పోనీ పెద్ద మనుషులు అయినాక గట్లనే ఉంటది. ఇక వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దు, మనసులో పెట్టుకోవద్దు. హరిత ఏం గట్లున్న గంత అధ్వానం మా అక్క పెద్ద కోడలు నేను కోసుకొస్తుంది. ఇక నన్నేమో ఊకే నా మీదనే అరిపోసుకుంటది. నా వేసుంటోళ్ళు లేరంటాను దానికి. పోనీ ఇక నీ మొగంతో కూడా మంచిగా ఉండే. ఇక ఎన్ని రోజులు ఇవి సంసారాలు ఇట్లనే ఉంటాయి. నీ మొగన్ని నీ దిక్కు దింపుకున్నావంటే మీ అత్త ఏం చేయరి, మీ మామ ఏం చేయడు, మీ తోటి కోడలు ఏం చేయరి. వాడొక్కడు మంచిగా ఉంటే చాలు. వానికి కూడా ఒక చూడు సుక్కలు చూపిస్తా. వాడికి ఉన్నది ఇక నుంచి స్టార్ట్ అయింది కౌంట్ డౌన్. వస్తావా మరి నువ్వు వంట అయిన తర్వాత హాస్పిటల్కి? వస్తాక్క, నేను కూడా నీతో పాటే వచ్చి హాస్పిటల్లో డెలివరీ అయ్యేదాకా ఉంటా అక్క. నేను కూడా నాకు చెప్పు పోయేటప్పుడు. సరే హరిత రా మరి. నాది కూడా వంట అయిపోయింది. బావకు సర్ది కట్టించి వస్తా. బర్లకాడికి బావనే పోతాడు ఈరోజు. ఇక పిల్లలేమో చదువుకుంటున్నారు, ఇక ఇంట్లోనే ఉంటారు వాళ్ళు. నేను వచ్చేటప్పుడు ఫోన్ చేస్తా, లేదంటే నీకు గాడికి పిలుచుకుంటూ వస్తా. సరే గంగక్క, నేను తొందరగా పని చేసుకొని వచ్చేస్తా. హరిత కూడా పాపం చాలా బాధలు పడుతుంది వాళ్ళ అత్తతోని. దాని మొగంతోనైతే మామూలు గోసలేదు పాపం. ఏం చేస్తాం, ఎవరెవరం ఎట్లా అడుకొచ్చుకుంటే గట్లా జరుగుతుంది. కానీ మొగుడు చక్కగా ఉంటేనే ఇంట్లో అంతా మంచిగా ఉంటుంది. వాడు చక్కగా లేకపోతే ఇంట్లో అంతా నరకంగానే ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆడెన్నడు మారుతాడో ఏమో, ఎవ్వరికి అర్థం కాదు.